హలో అండి, నమస్తే అందరికీ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మీ ట్విన్ మీ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్, అలాగే సపరేషన్, ఎవరైనా సపరేషన్లో ఉంటే ఏమవుతుంది అంటే, సపరేషన్లో ఉండి తర్వాత వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళు సపరేషన్లో ఉండి ఏం ఆలోచిస్తున్నారు, సో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓన్లీ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి ఏ విధంగా మెసేజెస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. సో వాళ్ళ నుంచి ఏం మెసేజ్ వస్తుంది అంటే, మీ సపరేషన్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మీ రీకనెక్షన్, రీయూనియన్, లేకపోతే వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, సో మీ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకోవాలనుకుంటే, ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. నేను చెప్పే అఫర్మేషన్ని అఫర్మ్ చేసుకుంటూ కామెంట్స్లో తెలియచేయండి, ఓకేనా. ఇండెసిసివ్ అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఇండెసిసివ్, ఐ నో మై ఇన్ఎబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ. సో వాళ్ళకి తెలుసు వాళ్ళ డిజేబుల్ ఏంటి, వాళ్ళలో లోపాలు ఏంటి, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. బట్ అది మీ దగ్గర ఒప్పుకోవాలంటే వాళ్ళకి ఒక రకమైన ఈగో అనేది వాళ్ళకి అడ్డం వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు మీ పర్సన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, నాకు తెలుసు, నా గురించి నాకు తెలుసు, బట్ అది నేను నీ దగ్గర ఒప్పుకోవాలంటే నాకు ఒక రకమైన ఈగో అడ్డొచ్చి నేను ఒప్పుకోవడం లేదు. బట్ నా గురించి నాకు తెలుసు, నా డిజబిలిటీ తెలుసు, నేను డెసిషన్ తీసుకోలేను, అందుకే నిన్ను హర్ట్ చేసినాను అనేసి అనుకుంటున్నారు. ఐ నో మై ఇన్ఎబిలిటీ టు మేక్ ఏ డిసిషన్ హర్ట్స్ యూ. సో డెసిషన్ తీసుకునే దాంట్లో నేను ఓడిపోయినాను, నాకు తెలుసు, ఆ డిజబిలిటీ అనేది నాకు తెలుసు, బట్ నేను నీ దగ్గర ఆ విధంగా నేను బిహేవ్ చేయలేదు, నిన్ను హర్ట్ చేసినాను అంటే నేను చేసిందేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అని డాంబికంగా మాట్లాడినాను. బట్ నాకు తెలుసు నేను ఏది పర్ఫెక్ట్గా చేయలేదు. సో అయితే అట్లా చేయకుండా కూడా నిన్ను హర్ట్ చేసినాను, నిన్ను బాధ పెట్టినాను, నా ఇండెసిషన్ వల్లనే నిన్ను బాధ పెట్టినాను అని వాళ్ళు థింక్ చేస్తున్నారు, మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. మిస్టేక్స్, వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు, వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి తెలుసుకున్నారు. మిస్టేక్స్, ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. సో నాకు తెలుసు నా మిస్టేక్స్ ఏంటి, నేను ఏం రాంగ్ చేసినాను, ఏమి రైట్ చేసినాను, నేను ఏం చేసినాను అనేది నాకు తెలుసు. బట్ అది కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఇంకొకరి దగ్గర అంటే మీ దగ్గర దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే, దాన్ని చెప్పాలంటే, దాని గురించి మాట్లాడాలంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకు అరే నేనెందుకు ఒప్పుకోవాలి, నేనెందుకు అలా చేయాలి అనేసి మీ దగ్గర డాంబికంగా ఉంటారు, వాళ్ళదే గ్రేట్ అన్నట్టు మాట్లాడతారు. బట్ పక్కకు పోయి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు దీని గురించే థింక్ చేస్తూ ఉంటారు, దీని గురించే ఆలోచిస్తుంటారు. అరే నాకు తెలుసు, నా మిస్టేక్స్ ఏంటో నాకు తెలుసు, బట్ నేను తన దగ్గర ఒప్పుకుంటే నేను చాలా తక్కువ అయిపోతాను, నాకు వాల్యూ ఉండదు, నేను చాలా చీప్ అయిపోతాను అనే దాంట్లో వాళ్ళ మిస్టేక్స్ని ఒప్పుకోరు. వాళ్ళ మిస్టేక్స్ ఎన్నున్నా కూడా ఏమున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అదే థింక్ చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళది ఆలోచిస్తున్నారు. సో నా మిస్టేక్స్ నాకు తెలుసు, కానీ తన దగ్గర ఒప్పుకుంటే నేను తక్కువ అయిపోతాను, నాకు వాల్యూ ఉండదు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ అంటే, నేను చేసే తప్పులు కూడా నాకు అవి మంచిగానే అనిపిస్తాయి, అవి మంచి కావాలని నేను కూడా థింక్ చేస్తున్నాను అనేసి వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళు చేసే తప్పులు కూడా వాళ్ళకు కరెక్ట్సే, వాళ్ళు చేసే రాంగ్స్ కూడా వీళ్ళకు కరెక్ట్గానే అనిపిస్తుంది. బట్ మీ దగ్గర ఒప్పుకోరు, అదే రాంగ్ అని ఒప్పుకోరు, రైట్ అని ఒప్పుకుంటారు. అలాంటి మెంటాలిటీతో ఉన్నారు వాళ్ళు, అదే ఆలోచిస్తున్నారు. న్యూ చాప్టర్. సో వాళ్ళు ఇంకా ఇక్కడికి ఎండ్ చేసేద్దాం, ఈ
రిలేషన్లో ఇట్లాంటి గొడవలు కావచ్చు, ఇట్లాంటి ఏవో ఒకటి తగాదాలు, గలాటలు ఇవన్నిటికీ కూడా చెక్ పెట్టేద్దాము, ఇంకా ఎండ్ చేసేద్దాం, న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో ఐ ఆమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. సో అంటే ఒక్కొక్కసారి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇంకా ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి న్యూ చాప్టర్ బిగిన్ చేయాలి, అంటే మూవ్ ఆన్ అయిపోవాలి, ఇంకా వీళ్ళని గురించి నేను ఆలోచించి విసిగిపోయినాను, వీళ్ళలో మార్పు రాదు, ఇంకా వీళ్ళని మార్చాలని నేనే టైర్డ్ అయిపోయినాను, సో ఇంకా వీళ్ళను మార్చలేను కాబట్టి ఇంకా వద్దు, కాబట్టి నాకు ఈ లైఫ్ వద్దు, ఇంకా నేను మూవ్ ఆన్ కావాలనుకుంటున్నాను, సో న్యూ చాప్టర్ న్యూ లైఫ్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు సపరేట్ కావాలని అనేసి వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళకు తెలుస్తోంది. వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి. అంటే మిమ్మల్ని ఇంకా దూరంగా పెట్టేయాలి, మీతో ఇంకా వాళ్ళ రిలేషను ఇంకా వద్దు అని అనుకుంటున్నారు. సో అక్కడికి ఇంకా స్టాప్ చేసేసి న్యూ చాప్టర్ బిగిన్ చేయాలి, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఐ ఆమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. నేను ఇంకా మనకు వద్దు, మనకు పడదు, మనకు సరిపోదు ఇంకా, సో నేను మూవ్ ఆన్ కావాలని అనుకుంటున్నాను అని ఇక్కడ వాళ్ళు థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ ఆ విధంగా థింక్ చేస్తున్నారు. డిటాచ్మెంట్ అంటే ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. సో ఇంకా చాలు, అన్నీ అలాగే వచ్చినాయండి. సో ఇంకా చాలు దీనికి డిటాచ్మెంట్ అనేది చేసేసుకోవాలి. అటాచ్మెంట్ కాదు, డిటాచ్మెంట్ అంటే నా మైండ్లో నుంచి నీ గురించిన ఆలోచనలు, నీ గురించిన ఆలోచనలు ఇంకేమన్నా రాని, అవి అలాంటి ఆలోచనలైనా సరే, బ్యాడ్ అయినా కానీ గుడ్ కానీ, నేను ఇంకా చాలు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకా దీనికి స్టాప్ అనేది ఇచ్చేసేసి నేను మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నాను. క్లియర్ చేయాలి, నా మైండ్ని క్లియర్ చేసుకుంటాను, నన్ను నేను క్లియర్ చేసుకుంటాను, ఇంకా నాకు వద్దు, నాకు చాలు, విసిగిపోయాను, ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. ఇంకా చాలు, ఇక్కడికి స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడికి విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను. సో నా మైండ్ని నేను క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను, క్లియర్గా పెట్టుకోవాలి, నా మైండ్ని ప్లెజెంట్గా పెట్టుకోవాలి, ఇంకా వేటి గురించి కూడా నేను ఆలోచించను, నా మనసును ప్లెజెంట్గా పెట్టుకుంటాను, నా మనసులోకి ఎటువంటి థాట్స్ రానివ్వను అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో మీ గురించి వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అని అంటే ఇంకా చాలు, ఇక్కడికి ఇంకా నేను చాలా అలసిపోయాను, చాలా వెక్స్ అయిపోయాను, ఇంకా నాకు ఓపిక లేదు, పోరాడే ఓపిక లేదు, నేను ఇప్పుడు ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను, ప్రశాంతమైన లైఫ్ని నేను లీడ్ చేయాలని అనుకుంటున్నాను. పదే జరిగినవే అనుకుంటూ గలాట పడుతూ గొడవలు పడుతూ ఇంకా ఆ లైఫ్ని నేను మోయలేను, ఆ భారాన్ని నేను మోయలేను, ఆ లైఫ్ని నేను ఇంకా జీవించలేను, ఆ లైఫ్ని నేను తలుచుకోలేను అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడికి నాకు చాలు, మనశ్శాంతిని నేను కోరుకుంటున్నాను, ప్రశాంతమైన మైండ్ని నేను కోరుకుంటున్నాను, ప్రశాంతమైన జీవితాన్ని నేను కోరుకుంటున్నాను, ఇంకా ఇక్కడికి చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. సెల్ఫ్ లవ్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంతవరకు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి అందరికీ చేసి వాళ్ళు అలసిపోయారు. వాళ్ళకి తనకంటూ ఒక స్పేస్ కావాలి, తనని తను ప్రేమించుకోవడానికి ఒక సెల్ఫ్ లవ్ అనేది నేను చేసుకోవాలి, నాకంటూ ఒక స్పేస్ కావాలి, నాకంటూ ఒక లైఫ్ కావాలి, నాకంటూ నేను సమయం కేటాయించుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఐ ఆమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. సో నన్ను నేను హీల్ చేసుకోవాలి, ఇంకా ఇప్పటికీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. సో హీల్ కావాలి, నన్ను నేను హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, నేను చాలా ఇంకా హీల్ కావాలి, నాకు ఇంకా నా లైఫ్లో ఎప్పుడు నాకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. సో సెల్ఫ్ లవ్ నేను కేటాయించుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి, నన్ను నేను గౌరవించుకోవాలి, ప్రతి ఒక్క దాంట్లోనూ అడ్జస్ట్ అయిపోతూ ఇలా ఉండడం వల్ల ఇంకెప్పుడు నాకంటూ నేను సమయం ఎప్పుడు నేను కేటాయించుకుంటాను, ప్రతి ఒక్కరికి తగినట్టు, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ తగినట్టు చేసి నన్ను నేను కోల్పోయాను, నా రూపాన్ని నేను కోల్పోయాను, నన్ను నేను ఎలా ఉంటాను అనేది కూడా కోల్పోయాను, నా మనస్తత్వం ఏంటి, నా క్యారెక్టర్స్ ఏంటి అనేది అన్నీ మర్చిపోయాను. మీకోసం నేను సాక్రిఫైస్ చేసి
నన్ను నేను కోల్పోయాను. ఇక్కడి నుంచి అయినా నన్ను నేను తెలుసుకోవాలి, నా గురించి నేను ఆలోచించుకోవాలి, నా గురించి నేను టైం కేటాయించుకోవాలి అని ఇప్పుడు అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఐ ఆమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. నన్ను నేను హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అని ఇక్కడ చూపిస్తోంది. అంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఎంతకాలమని నేను ఇంకా చేసి కష్టపడిపోతూనే ఉండాలి. ఇప్పటికైనా నేను కళ్ళు తెరిచి నన్ను నేను గౌరవించుకోవాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు టైం ఇచ్చుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక లాస్ట్ చూద్దాం. కమిట్మెంట్. సో ఇంతవరకు ఒక రకమైన అంటే ఏ కమిట్మెంట్స్ లేకుండా ఇంతవరకు లైఫ్ అనేది గడిచిపోయింది. సో కమిట్మెంట్. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరికి అంటే మిమ్మల్ని తన లైఫ్లోకి ఆహ్వానించాలి అని అనుకుంటున్నారు. ఇంతకాలం ఏ కమిట్మెంట్స్ లేకోకుండా నేను జీవించినాను, దేని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నా లైఫ్లోకి అంటే ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో నా ఫ్యూచర్లోకి, నా లైఫ్లోకి నిన్ను ఆహ్వానించాలని అనుకుంటున్నాను అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే ఇంతవరకు వాళ్ళకి ఇంకొక రిలేషన్ ఉండింది, ఆ రిలేషన్తో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళ రిలేషన్లోకి ఆహ్వానించాలి అని అనుకుంటున్నారు. లేదంటే మళ్ళీ కొత్త లైఫ్ మీతో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇంతవరకు జరిగినవి పాస్ట్ ఈజ్ పాస్ట్. సో ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఉందాము, నా లైఫ్లోకి, నా ఫ్యూచర్లోకి నువ్వు వచ్చేయి అని మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు చెప్పాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని, అంటే మీతో కమిట్ కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే కమిట్ అంటే ఏంటి అంటే ఒక రకమైన ఒప్పందం. అంటే నువ్వు నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది అని అనుకోవడం, ఒక కమిట్మెంట్ చేసుకోవడం. సో ఆ విధంగా వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే నువ్వు నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది, నా లైఫ్లో నువ్వు ఉంటే బాగుంటుంది, ఆ హ్యాపీనెస్ బాగుంటుంది, నీతో అయితే నేను హ్యాపీగా ఉంటాను, సో నువ్వు నా లైఫ్లోకి వస్తావా అని అడగాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని గురించి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని ఆహ్వానించాలని, ముందు జరిగిపోయిందంతా జరిగిపోయి, నీకు పాస్ట్ ఉంది, నాకు పాస్ట్ ఉంది, దాని గురించి మనం ఆలోచించొద్దు, సో ఇప్పటి నుంచి మన ఇద్దరం ఒక లైఫ్గా ఉందాం అనేసి ఒక కమిట్మెంట్ అది చేసుకుందాం. సో ఆ విధంగా వాళ్ళు అడగాలి మిమ్మల్ని అనేసి థింక్ చేస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో ఏదైనా కూడా అంటే డైరెక్ట్గా అడిగేయాలి. అంటే ఏమంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి అన్ని విషయాలు కనుక్కోవాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఉంటే, వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని అనుకుంటున్నారు. మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇదండి. సో దీనికి, ఈ రీడింగ్కి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ లైఫ్ నాది, ఈ లైఫ్ని నేను హ్యాపీగా మలుచుకుంటాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ హ్యాపీ అని మనసులో అనుకోండి. ఓకే, ఈ లైఫ్ నాది, సో ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ హ్యాపీ అని అనుకుంటూ ఉండండి. అదే అఫర్మ్ చేసుకోండి. దాన్నే నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 2244 అని మీరు ఈ వీడియోకి ఏంజల్ నెంబర్స్ని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.